లక్ష్మీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావు సందర్శించారు. గత 2 రోజులుగా విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శనివారం ప్రేమసాగర్రావు ఆలయాన్ని దర్శించగా వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభం విగ్రహాలకి పూజలు చేశారు. అనంతరం హోమగుండాల్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాల్వాలతో సత్కరించారు. ఎంతో భక్తి కొద్ది మరి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని ప్రకటించారు. అదేవిధంగా రేపటి ప్రకటించారు కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ యొక్క దేవదేవుడు చల్లగా చూడాలని చెప్పి, స్థితికి ఎదగాలని చెప్పి, వారి కుటుంబం ఆయన ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలు परिवार शिव पंचायतनाभ्यो नमः परिवार देवताभ्यो नमः अनेक कोटि प्रार्थना पूर्वक क्षमापण नमस्कारान् समर्पयामि गंधपुष्पाक्षरैरभ्यर्चा क्षमापण नमस्कारान् समर्पयामि ओम या परिनीर्या पराशराया पटवजनी आस्पदे प्रसूतास्तानो मुञ्चन्त्वगुं हसः नारिकेल पूर्वकस्तां समर्पयामि या परिनीर्या बला पुष्पायाश्च पुष्प ओम यातु पूजा देवताभ्यो नमः अनेक कोटि प्रार्थना ఎంతో భక్తి కొద్ది మరి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని ప్రకటించారు. అదేవిధంగా రేపటి ప్రకటించారు కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ యొక్క దేవదేవుడు చల్లగా చూడాలని చెప్పి, స్థితికి ఎదగాలని చెప్పి, వారి కుటుంబం ఆయన ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలు परिवार शिव पंचायतनाभ्यो नमः परिवार देवताभ्यो नमः अनेक कोटि प्रार्थना पूर्वक क्षमापण नमस्कारान् समर्पयामि गंधपुष्पाक्षरैरभ्यर्चा क्षमापण नमस्कारान् समर्पयामि ओम या परिनीर्या पराशराया पटवजनी आस्पदे प्रसूतास्तानो मुञ्चन्त्वगुं हसः नारिकेल पूर्वकस्तां समर्पयामि या परिनीर्या बला पुष्पायाश्च మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో భారీగా చేరారు. కోటపల్లి మండలానికి చెందిన కీలక నేతలు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సుమారు 200 మంది నాయకులకి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పాల్గొన్నారు. అన్న మీరు ఛేదించండి అన్న ఛేదించండి గౌరవం కాంగ్రెస్ పార్టీ పైన అయితే నమ్మకంతో పెద్ద ఎత్తున చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. నేను ఇంతకుముందు గెలిచిన తర్వాత ముల్లరాజు గారు చెప్పినట్టు నాకు అసెంబ్లీలో నిలబడాలని నాకు ఇప్పుడే ఆపరేట్ కూడా బాగుంటుంది నిజంగా చాలా హాయిగా ఉంది, నిజంగా హాయిగా ఉంటుంది. తీసుకుంటే మన తోరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 400 మీరు తెలుసు అప్పుడు వాటర్ సబ్సిడీ కూడా నా ఆయంలోనే 100 కోట్లకి అప్పుడు ప్రారంభం కావడం. తర్వాత రోడ్ విషయం 400 కోట్ల రూపాయలు చాలా చోట్ల బెల్లంపల్లిలో
మన చెన్నూరులో మార్మూర్ ప్రాంతాలలో చాలా మటుకు రోడ్స్ నార్త్ ఈస్ట్ ఎక్స్ట్రీమిజం ఫండ్స్ కింద కూడా మనం పనులు చేయించాం. కానీ నేను ఈ మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ఆశ్చర్యపడిపోయాను. ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పినట్టు కోట్పల్లి మండలంలో చాలా అభివృద్ధి చేసే అవసరం ఉంది. అది ఫారెస్ట్ ఏరియా అని చెప్పి ఇబ్బందులు కూడా ఉన్నాయి. రామరెడ్డి గారు ఒప్పుకోరు కానీ ఫారెస్ట్ అని చెప్పి అభివృద్ధి కావడం లేదు అని అంటున్నాడు. కానీ అట్లా కాదు, అది కూడా ఉన్నది, ఇది కూడా ఉంది. అది బ్యాలెన్స్ చేసి మనం అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ వచ్చినాక తెలంగాణ సాధించుకున్నాం. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ చూస్తే అదే నిరుద్యోగము. ఒక 10 సంవత్సరాలు ఏదైతే ఈ దోపిడీ రాష్ట్రం జరిగిందో, ఒక నిరంకుశ పాలన ఏదైతే జరిగిందో, నియంత్రిత పాలన ఏదైతే జరిగిందో, మీరందరూ దాన్ని గమనించి ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ గట్టి చెప్పాలి కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓడించడం జరిగింది. ఇట్లానే సాగుతూ పోయి తెలంగాణని అభివృద్ధి బాటలో పెట్టాలి, తెలంగాణని మంచి దారిలో పెట్టాలని చెప్పి కృషి చేసి ఎట్లయితే ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరందరికీ మరొకసారి నా విజ్ఞప్తి, వచ్చే ఎన్నికల్లో మన దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఎవరైతే గుర్తు చేసుకున్నారో ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రైతుల రుణమాఫీలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కుక్కల ఈశ్వర్కు మద్దతుగా మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దొనబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శనివారం మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం దొనబండ, బుద్దిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కుక్కల ఈశ్వర్ కి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొనబండాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి కొప్పుల ఈశ్వర్ని గెలిపించాలని కోరారు. తనకు హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ప్రజలకి వివరించారు. ఎన్నికల ప్రచారంలో పలువురు రైతులకి ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎదుట కంటతడి పెట్టుకున్నారు. రైతు బంధు ఇవ్వలేదని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటే నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు రుణమాఫీ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ పాలనలో ఎంతో సంతోషంగా ఉండేవారని, కాంగ్రెస్ పాలనలో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ కి పట్టం కట్టాలని కోరారు. రాష్ట్ర ప్రజలకి మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కొన్నాళ్లకే ఆ పార్టీ తీరు ప్రజలకి అర్థమైపోయిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లు, ఓటు బ్యాంకు పెంచుకుంటామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలను ప్రకటించిందని, తీరా వారు కూడా ఊహించని విధంగా అధికారంలోకి రావడం, అమలుకు సాధ్యం కాని హామీలతో గందరగోళంగా పాలన నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించి ఎందుకు ఓట్లు వేశామని బాధపడుతున్నారని అన్నారు. 10 ఏళ్లలో ఎప్పుడైనా నీళ్ల కోసం, కరెంటు కోసం కొట్లాడిరా? అసలైన ఎంపీ ఎన్నికలకి ముందు చేయని రుణమాఫీ అన్ని ఎన్నికలు అయిపోయాక చేస్తారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల్ని కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ జాడి సత్యం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు గొల్లా శ్రీనివాస్, నాయకులు బేతురవి తదితరులు పాల్గొన్నారు. ఇంకా మొన్న ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు. ఆడవాళ్ళందరికీ తల్లి నెల ఆడవాళ్ళు పెళ్ళి అయిన 2020 ఇచ్చిందా? కులం బంగారం ఇచ్చిందా? ఇచ్చిందా? అంటే అర్థం చేసి ఓట్ల కోసం నాన్న అబద్ధాలు మేము ఎప్పుడు ఓట్ల కోసం అబద్ధం అని ఓటు ఏమన్నా కానీ అబద్ధాలు ఆడి ఓట్లు అన్ని చేతులు 2 లక్షలు రుణమాఫీ డిసెంబర్ ఇలా ఇప్పుడు 4 మాసాలు 12,000 ఇస్తాను కోదు లేదు, 15,000 అన్నారు లేదు, కళ్యాణ లక్ష్మి కులం బంగారం దొనమండ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇంటింటి తిరుగుతున్న సందర్భంలో ప్రజలు కలుసుకునే సందర్భంలో మహిళలు కానీ స్పష్టంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఆ వాగ్దానాలు నెరవేర్చలేదు. అందులో కళ్యాణ లక్ష్మి చేసుకుంటే తులం బంగారం అన్నది ఇవ్వలేకపోయారు.
2000 పెన్షన్ 4000, 4000 పెన్షన్ 6000 అన్నారు, ఇవ్వలేకపోయారు. ఆడవాళ్ళందరికీ పెళ్ళైన ఆడవాళ్ళందరికీ వాళ్ళకి ఏమి ఆస్తులు పాస్తులు లేకపోతే నెలకు 2500 ఇస్తున్నారు, అది ఇవ్వలేకపోయారు. రుణమాఫీ 2 లక్షలు తీసుకుంటే డిసెంబర్ 9న ఇస్తున్నారు, రుణమాఫీ ఇవ్వలేదు. రైతు బంధు కూడా 2-3 ఎకరాలకే ఇచ్చి మిగతా ఇవ్వలేకపోయారు. 12,000 కౌలు రైతులకు, 15,000 రైతులకు రైతు బంధు అని రైతు బంధు కూడా ఇవ్వలేకపోయారు. అదే కాకుండా రైతు పండించిన పంటకు 1 క్వింటాలకు 500 బోనస్ అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఎన్నికల్లో 4 ఓట్లు దండుకోవడానికి నానా అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకొని ముఖం చాటేస్తుంది అలా కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సందర్భంలో ఆనాడు కేసీఆర్ గారు ఆనాడు కళ్యాణ లక్ష్మి 1,116 ఇచ్చిన సందర్భంలో, రైతుకు 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 ఇచ్చిన సందర్భంలో 1 లక్ష రుణమాఫీ చేసింది మరి కేసీఆర్ గారు. మరి ఈ సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అక్కడ కాలేకపోయాడు. మరి ఇక్కడ కూడా నాకు ఓట్లు వేసినా కూడా ఎక్కువ ఓట్లు రాకపోవడం వల్ల నేను కూడా ఎమ్మెల్యే కాలేకపోయాను. ఎవరిని కూడా ఎక్కడ మేము మాట్లాడతలేదు, ప్రజల ఇష్టానుసారం ఓటేస్తారు. కానీ ఎన్నైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలు నెరవేర్చలేదు. కాబట్టి రేపు మే 13 తారీఖున మీ పవిత్రమైన ఓటు మొన్న కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేశారో ఆ ఓట్లన్నీ ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఇలా నేను అందరినీ కోరుతున్నా. నేను మీకు తెలుసు ఎన్నో అభివృద్ధి ఇలా ఈ రోడ్డు, ఆనాడు ఈ రోడ్డు కూడా మనం ఏం చేయడం జరిగింది. బ్రహ్మాండం కెనాల్ లైనింగ్, గూడెం లిఫ్ట్, గోదావరి నిండా నీరు, ఈ ఊరు దొనమండ కానీ బుద్ధిపల్లి కానీ మొత్తం గ్రామాన వాడ గల్లి మొత్తం సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మరి సందర్భంలో కేసీఆర్ నిజంగా ఒక దేవుడు లాంటి వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, అందరికీ ఎన్నో మేలు చేసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి నాయకత్వాన కారు గుర్తు కొప్పుల ఈశ్వర్ గారు చాలా మంచి మనిషి, బాగా ఇంతమంది ధర్మపూర్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. దయచేసి కొప్పుల ఈశ్వర్ గారికి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి పైపులను వినియోగించాలని తెలంగాణ SWG పైప్స్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మట్టి పైపుల ఫ్యాక్టరీలు మరెక్కడా లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 36 పరిశ్రమలు ఉన్నాయని, సుమారు 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన సిరమిక్స్ పైపుల వాడకం నిలిచాయని, పర్యావరణానికి 100% అనుకూలమైన SWG సిరమిక్స్ పైపులు వాడాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరమిక్స్ పైపుల తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరమిక్స్ ఫ్యాక్టరీల యాజమానులు హనుమంతరావు, వాసుదేవాచారి, చిందం మల్లేష్, గోపాల్ రాజు, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ లీక్ అవుతుంది. మా పైపులు అట్లా పాడుగా, మా పైపులు మీరు గుర్తుండి పైపులు పెట్టండి, ఏమైనా పాడుగా. ఇంకోటి ఏంది, ఇంత కూడా రాసున్నది మట్టి పైపులే వాడాలి. వాళ్ళే డ్రైనేజ్కి ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పైపులు. మీరు డ్రైనేజ్కి ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం ఏ టాయిలెట్ పోయినా కూడా సిరామికే కుండీ ఉంటుంది, సిరామికే ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. దాని ప్రకారం ఈ పైపులు కూడా సిరామిక్ పైపులే. సిరామిక్ పైపులు కానీ వాటి పేరు మార్చి స్టోన్ వేర్ గ్లేస్ పైప్స్ అని గవర్నమెంట్ పేరు పెట్టింది. వేరే దేశాలలో దాన్ని విట్రిఫైడ్ క్లే పైప్స్ అని అంటారు. ఈ పైపులు ఏదైతే ఉన్నదో డ్రైనేజ్కి వీటిని మించిన పైపులు లేవు. ఈ పైపులలో ఇంకో గొప్ప గుణం ఏమున్నదంటే పర్యావరణానికి 0.001% కూడా నష్టం చేయం. ఎందుకంటే పర్యావరణానికి చాలా హితువు ఈ మట్టితో తయారైతాయి, భూమిలోకి పోతాయి. భూమిలో 100-150 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆ తర్వాత కూడా ఇంతవరకు పాడైన నిదర్శనాలు లేవు. కానీ 150 సంవత్సరాల కింద పైప్ లైన్లు మన హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వం వేసినవి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. మీకు ఒక అందరికీ ఒక అమెరికాలో చేసిన స్టడీ ప్రకారం అది కూడా తమకు ఇస్తా. దాంట్లో ఏదైతే ఉన్నదో అమెరికాలో ఇంకా
8 లక్షల కిలోమీటర్ల డ్రైనేజ్ లైన్లు 100 సంవత్సరాల కింది ఇంకా పనిచేస్తున్నాయి. మన తెలంగాణలో 36 పరిశ్రమలు ఉన్నాయి. అన్ని SSI యూనిట్స్, చిన్న పరిశ్రమలు. ఈ 36 యూనిట్లు ఏదైతే ఉన్నదో ఇప్పుడు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ప్లాస్టిక్ వాడకం. రెండోది ఏంటంటే దాదాపు ఒక 4-5 నెలల నుంచి గవర్నమెంట్ వారు ఇదే పైపులు వాడుతున్నారు, కానీ కొత్త ఆర్డర్లు రావటం లేదు, గవర్నమెంట్ పనులు జరగటం లేదు. అందువల్ల మా పైపులు ఒకటి తర్వాత ఒకటి దాదాపు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఫస్ట్ మొదలు గ్రీన్ ప్రొడక్షన్ అంటారు, దాన్ని క్లోజ్ చేసినా ఇప్పుడు బట్టీలు కాల్చడం అయిపోయింది. ఉన్న స్టాకు లేబర్ కూడా చాలామంది వెళ్ళిపోయారు. మంచిర్యాల ఎందుకు ముఖ్యం అంటే ఈ 36 పరిశ్రమలలో 26 పరిశ్రమలు మంచిర్యాల డిస్ట్రిక్ట్లే ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇక్కడ బ్రహ్మాండమైన మట్టి ఉన్నది రెబ్బెల్ల, తర్వాత సింగరేణి కోల్ ఉన్నది. ఈ రెండు ఉండడం వల్ల ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది చాలా సక్సెస్ఫుల్ ఉన్నది. దీనికి కావాల్సింది మేమేదో మాకు డబ్బు సాయం చేయమంటలేము, మాకు అప్పులు మాకు చేయమంటలేము, మా కరెంటు బిల్లులు మేము ఏది అడుగుతలేము. మేము అడిగేది ఏంటి, తమరు మా పైపులనే వాడాలి. తమరు అంటే ప్రభుత్వం వాడాలి. ఎక్కడ వాడాలి? GHMCలో వాడాలి, HNWSSBలో వాడాలి, మున్సిపాలిటీలల్లో వాడాలి, పంచాయతీలల్లో వాడాలి. ఇట్లా వీటిలల్లో వాడితే చాలు, మాకు బోలెడంతా మా డిమాండ్ ఉంటుంది. పర్యావరణానికి మంచిది. మా ప్లాస్టిక్ పైపుల కన్నా సగం కన్నా తక్కువ ధరలో మా పైపులు దొరుకుతుంది. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పెరపల్లి రఘునాథరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు బీజేపీలో చేరగా రఘునాథ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ గెలుపునకి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ ఇక్కడ ప్రాంత ప్రజల్ని మోసం చేశాడని ఆరోపించారు. 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని తన కొడుకు ఎంపీ ఉద్యోగం ఇప్పించడానికి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజలలో మొదలైంది. ఊర్లలో ముఖ్యంగా కరెంటు పోవుడు, నీళ్లు లేకపోవడు, పొలాలకు నీళ్లు లేవు, తాగుదామంటే నీళ్లు లేవు. ఎలక్షన్ల అప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ అక్క నీకు 2,500 వడ్డాయా నీ ఖాతాలా అని అడుగురు. 4 నెలలైన అక్క 10,000 వడ్డాయా నీ ఖాతాలా, ఇక తిట్టుడు మొదలు పెడుతుంది. అవునా కాదా? అట్లా రైతులను మోసం చేసింది. ఇదే మీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు ఏం చెప్పిండు? వివేక్ గారు ఎలక్షన్ల కంటే ముందు నన్ను గెలిపిస్తే చెన్నూరులో 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 4 నెలలు అయింది నేను గెలిచి. 4 నెలల్లో కనీసం 4 ఉద్యోగాలు ఇచ్చిండా? 4 ఉద్యోగాలు ఇచ్చిండా? ఇయ్యలే. కానీ ఈ 4 నెలల్లో ఆయన ఒక్క ఉద్యోగం కొరకు బాగా తిరిగి ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వడానికి కొరకు. అవునా కాదా? ఆయన కొడుకుని ఓ ఇంటివాణ్ణి చేయాలి, ఆయనకు ఉద్యోగం ఇప్పించాలని ఈ 4 నెలల నుంచి ఆయనే కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో, హైదరాబాద్ లా, మన మంచిర్యాల, మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే ఇండ్ల చుట్టూ తిరుగుడు సరిపోయింది. ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమ చెన్నూరు యువకుల మీద లేదు. ఇది మనం చెన్నూరు యువతకు చెప్పాలి. 40,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? ఆయన కంపెనీలలో లక్షల మంది పనిచేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఉంటే ఆయన కంపెనీలు, హర్యానాలో ఉంటే ఆయన కంపెనీలు, నాగ్పూర్లో ఉంటే ఆయన కంపెనీలు. మరి మన ప్రాంతంలో ఎందుకు పెట్టలే కంపెనీలు? మనదంతా పారిశ్రామిక ప్రాంతమే కదా. మరి ఇక్కడ ఎందుకు పెట్టలే కంపెనీలు? ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు పెట్టలే, ఎందుకు పెట్టలే? ఇది వాళ్ళ పరిస్థితి. ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చేది. ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం వెంకటస్వామికి వ్యతిరేకం కాదు. మనమందరం కూడా వెంకటస్వామిని గౌరవించినాం. వెంకటస్వామికి చాలా సార్లు నివాళులు అర్పించినాం. కానీ ఇవాళ వెంకటస్వామి పేరు చెప్పుకొని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి తెలంగాణలోనే అందరికంటే ధనికుడు. మరి తెలంగాణలోనే అందరికంటే ధనికుడు అయితే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేస్తాను? మీ అభ్యర్థి, మన అభ్యర్థి తల్లి ఎస్సీ కాదు,
అంటే మన అభ్యర్థి ఏంది సగం ఎస్సీ, అవునా కాదా? తండ్రి ఎస్సీ, తల్లి ఎస్సీ కాదు అంటే ఈయన సగం ఎస్సీ అయిపోయింది ఇప్పటికే. మళ్ళీ ఈయన భార్య ఎస్సీ కాదు, ఈయన భార్య ఎస్సీ కాదు. పైసలు ఉన్నాయి 100 కోట్లు 1000 కోట్లు. వేరే వాళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీలో? మన పెద్దపల్లి పార్లమెంట్ లా వేరే దళితులు లేరా? నాయకత్వం వహించగలిగిన లక్షణాలున్న దళితులు లేరా? అర్హత ఉన్న దళితులు లేరా? మన జిల్లా ఏమైనా రాసిచ్చినవా? రేపటి నాడు వీళ్ళు పేరు మార్చి జిల్లా పేరు కూడా వెంకటస్వామి జిల్లా చేయమంటారు. వీళ్ళు రాజరికం నడుస్తుంది ఇక్కడ. వీళ్ళు ఎందుకు రాజరికం నడుతుంది? కేవలం పైసలు ఉన్నాయని, పైసలతో కొంటారు అందరు. కానీ మనం బుద్ధి చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కుటుంబ పాలనకు మనం వ్యతిరేకత. వివేక్ పోటీ చేసినాడు, వినోద్ పోటీ చేసినాడు, మనం ఏం అనలేదు. ఇద్దరు సీనియర్ నాయకులే, ఇద్దరు పోటీ చేయని ఇదే జిల్లాల, ఒకటే జిల్లాల 2 ఎస్సీ నియోజకవర్గాలు వాళ్ళ ఒకటే కుటుంబం నుంచి పోటీ చేస్తే మనం ప్రశ్నించలేదు. మనం ఇవాళ ప్రశ్నించేది ఇంతమంది అర్హులున్న నాయకులు ఉంటే వాళ్ళందరిని వదిలిపెట్టి ఈ సగం దళితుల్ని తీసుకొచ్చి ఇవాళ మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎందుకు? ఢిల్లీ వాళ్ళని కొన్నాడు, హైదరాబాద్ లో ఉన్న నాయకులను కొన్నాడు, రేవంత్ రెడ్డిని కొన్నాడు, మల్లికార్జున్ ఖార్గేని కొన్నాడు, కేసీ వేణుగోపాల్ని కొన్నాడు, ప్రేమ్ సాగర్ రావుని కొన్నాడు, శ్రీధర్ బాబుని కొన్నాడు. అందరిని కొని మీ ఊర్లో ఉన్న మీ నాయకుని కూడా కొన్నాడు. నేను అడుగుతున్నా, మీ ఊర్లో ఉన్న మీ నాయకుని అడుగుతానా, నువ్వు ఎంత కమ్ముడు పోయినావు? నువ్వు టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ లో ఎంత కమ్ముడు పోయినావని మీ ఊర్లో ఉన్న నాయకుని కూడా అడుగుతాను. ఇవాళ వాళ్ళందరినీ కూడా కేవలం పైసలతో ఏం చేస్తాడు? ఈయన ఎంపీ అయితే ఏం చేస్తాడు? కాంగ్రెస్ ఎంపీ అయితే అయ్యా నెంబడి పట్టుకొని పార్లమెంట్ లో తిరుగుతాడా? ఆస్తులు కాపాడుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ కేసులైనాయి, ఈడీ కేసులైనాయి. ఎప్పుడు లోపట్లు ఎత్తరో అనే భయంతో కొడుకుని ఇవాళ ఎంపీ చేద్దామని అనుకుంటాను. ఆస్తులు కాపాడుకోవడానికి ఇదంతా కూడా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, ప్రజలే అంటారు. మంచిర్యాలలోని గర్భిలాలో శ్రీ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలదారులు హోమం నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు కార్తిక్ శర్మ ఆధ్వర్యంలో హోమం క్రతువు జరగ్గా 25 మంది దంపతులు పాల్గొన్నారు. హోమం చేయడం వల్ల సమస్త ప్రజలకి మేలు జరుగుతుందని, జగమెల్ల సుభిక్షంగా ఉంటుందని కార్తిక్ శర్మ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ హోమం జరిపినట్లు హనుమాన్ మాలధారి బొట్ల సత్యనారాయణ తెలిపారు. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి సోమ పవిత్ర మధ్యచరేభన్ స్వాహా అదుదేవత యజ్ఞ స్వాహా. ఓం గణానాం త్వా గణపతః. ఓం క్షేత్రస్య పతినామయగం హితేనే వదయామసి. గామస్వతినా విశత్పతిర్మృత్రః మృధోమసి వృషేద్రప్త. ఓం వాస్తో ఓష్పతే ప్రజాని యస్మాత్ స్వామేషు అనమి అవాంస్యావని మహే స్వాహా. ఓం సోమో ధేనుగో సపేయత్ కృష్ణం యోనాదస్మై స్వాహా. ఓం ఈశానావార్యానాం క్షేత్రోక్తదేవతాభ్యై నమః. అందరి చేతులు అక్షంతలు ఇంత ముందుగా పట్టుకోండి. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. ఓ రామ ఓ రామ ఓంకార రామ. ఓ రామ ఓంకార. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మన మంచిర్యాల పట్టణంలో గల శ్రీ గర్మిల్ల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి సుమారు ఒక 25 మంది దంపతుల చేత ఇక్కడ హనుమతు యాగ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవం తర్వాత ఇక్కడ హనుమతు యాగ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంగా ఉంటుంది. అయితే కలవు కపి వినాయక అని అన్నారు. కలవు చండీ వినాయకవు, కలవు కపి వినాయక. ఈ యొక్క కలియుగంలో
ఆ యొక్క ఆంజనేయ స్వామిని, మహాగణపతిని, అమ్మవారిని, గణపతిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు మనకు లభిస్తాయని ఆ ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ గర్మిల్ల ప్రాంతంలో ఉండేటువంటి స్వాములందరూ, మంచిర్యాలలో ఉండేటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి యొక్క ఆంజనేయ స్వామి ఈ దేవాలయంలో ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అతివృష్టి అనావృష్టి కాకుండా సువృష్టిగా మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఉండాలని మేము పండితులం అందరం కూడా మేము కోరుకుంటూ శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా సీతారామ స్వామి వారి కళ్యాణం తర్వాత శ్రీ హనుమాన్ దీక్ష వారి ఆధ్వర్యంలో హనుమాన్ హోమం జరపబడును. అదేవిధంగా ఈ యాగాలు కానీ ఈ కళ్యాణాలు కూడా ఎందుకు చేస్తారంటే లోక సంరక్షణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి కష్టాలు లేకుండా అందరూ కూడా జీవించాలని ఈ కళ్యాణాలే కానీ ఈ యాగాలే కానీ అన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణం తర్వాత వచ్చే శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చును. కనుక ఈ కార్యక్రమం అన్నీ కూడా ఈ హనుమాన్ దీక్ష వాళ్ళు ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరముగా హోమ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధముగా 23వ తారీఖు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఉదయం 6 గంటలకు మన్య సూక్తంతో అభిషేకంతో జరపడం, మరియు అదే భజన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు సుందరాకాండ జరపడం. కనుక ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. ఈరోజు రామభక్తులందరం ఆంజనేయ స్వామి మాలలో ఉండి ఈరోజు హనుమాన్ హోమం అనేటువంటిది చాలా అరువుగా చేసే హోమం. ఈ హోమం అనేటువంటిది లోక కళ్యాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆరోగ్యాలు ఉండాలని, తర్వాత తెలంగాణ రాష్ట్రం పడి పంటలు సక్రమంగా ఉండాలని మనం అందరికీ కూడా ఈ హోమం చేయడం వలన మనకు ఎంతో బలం ఉంటుంది. ఆ బలం రావాలని ఈ యొక్క హనుమాన్ మాలలో ఈ హోమం చేయడం అనేటువంటి చాలా అరువు. ఇది అదృష్టం మాకు దొరికినందుకు, మాకు ఇచ్చినటువంటి గురువుల ఆజ్ఞ ప్రకారం ఈ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమం చేసినందుకు మేము ధన్యులం అవుతున్నాం. మా గురు స్వాములందరికీ వందనం తెలియజేస్తున్నాం.